ఆ లక్షాక్షర కార్యక్రమానికి సమీపం దగ్గర పడుతోంది. ఈనాటి లక్షాక్షర మహోత్సవం సంకల్పించి ఆ యొక్క దేవతాల యొక్క సన్నిధానం ఎదురుగా గణపతి హోమము, మల్లీ దేవసేన సుబ్రహ్మణ్య హోమము, హరిహరసుల అయ్యప్ప స్వామి హోమము, లక్ష్మీనారాయణ సుమస్వహోమం చేసుకుని మహాపూర్ణావతి తదనంతరం ఆ ప్రధానమైనటువంటి లక్షాక్షర కార్యక్రమానికి అందరూ కూడా సిద్ధమై ప్రారంభించడం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత ఎవరు కూడా వేయద్దండి. ఈ యొక్క హోమం దగ్గర ఎవరైతే యజమానులు కూర్చున్నారో వారు ఉండే స్థానం అక్కడే నిలుచుకొని ఆ హోమం చేసేటువంటి ఋత్వికులు ముందుగా రక్షణ తీసుకొని ఒక ముగ్గురు రక్షణ సిద్ధం చేసుకోండి మేము చెప్పేటప్పుడు. తదనంతరం ఆ రక్ష యజమానులు కూర్చున్న తర్వాత వాళ్ళను ఆ హోమకుండము ప్రదక్షిణాలు చేయించి తదనంతరం వారికి మీ దగ్గర ఉండేటువంటి గణపతి ప్రసాదాన్ని అందరికి ఆ ఉభయదారులకు ఇచ్చిమట. ఆ గణపతి ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ హోమం జలాన్ని వాళ్ళ మీద ప్రోక్షణ చేసి వారు యథావిధిగా సన్నిధానం చేరుకుని ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క దేవస్థానం ఆధ్వర్యంలో మర్యాద వారికి జరుగుతుంది. ఇది గమనించాలి ఉభయదారులు అందరూ కూడా. ఆ తదనంతరం లక్షాక్షర కార్యక్రమానికి అందరూ కూడా సిద్ధమవుతాం. ఈ విశేషమైన లక్షాక్షర మహోత్సవం శ్రీ హరిహరసుల అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు మరియు పురోహితుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఒక లక్షాక్షర మహోత్సవం దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ విశేషమైనటువంటి అయ్యప్ప గాయత్రి మూలమంత్రంతో హోమం చేసి మహాపూర్ణావతికి ఆ వడ్లు ధాన్యాలను నువ్వులు కట్టినట్టు అందరూ కూడా ఈ హోమం చేయనప్పుడు శరణాలు చెప్పుకుంటారని అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఓం